ఉదాహరణకి నా లైఫ్లో నేను చాలా చిన్నప్పటి నుంచి నాకున్న ఫిజికల్ కండిషన్ వల్ల నేను చాలా సందర్భాల్లో చిన్నప్పుడు చదువు సరిగా లేకపోవటం, తర్వాత సమాజంతో కనెక్ట్ సరిగా లేకపోవటం, నేను అందరితో దూరంగా ఉండటం, ఇలాంటి వాటి వల్ల నేను చాలా తక్కువ అని భావించేదాన్ని. చాలా తక్కువ, నా విలువ నేను చాలా తక్కువ, అందరు నాకంటే గ్రేట్, ఆ లైఫ్ నాకుంటే బాగుండు, ఇలా ఎన్వియస్నెస్తో ఉండేదాన్ని అనమాట. కానీ ఒక స్టేజ్కి వచ్చాక కొంత మానసికంగా పరిపక్వత వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏ జీవితం తక్కువ కాదు. మనకి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో మన మనసులో, మనం ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాం లైఫ్తో. ఆ ఫైట్లో ఏం చేస్తామంటే మన ఈకో సిస్టమ్ మనం తయారు చేసుకుంటాం, ఇండిపెండెంట్గా బతకడానికి ట్రై చేస్తాం, మన ఐడెంటిటీ మనం తయారు చేసుకుంటాం. అండ్ మనం అంటే మన జీవితమే మనకు గొప్ప అనిపిస్తుంది అనమాట. అంటే ఇలా బతికితే చాలు, ఇలా బతికితే సరిపోద్ది అనే స్థాయికి మనం వచ్చేస్తాం అనమాట. ఇతర జీవితాలతో అప్పుడు కంపారిజన్ ఉండదు, అండ్ ఎవరికంటే మనం తక్కువ అని అనిపించదు అనమాట. ఎప్పుడైతే మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, మన జీవితం ఎవరికంటే తక్కువ కాదు, దేనికంటే తక్కువ కాదనే కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, ఆటోమేటిక్గా మనం ఎక్కువ వర్క్ చేస్తాం. ఆటోమేటిక్గా మనలో మనం బయటికి వెళ్ళి ధైర్యంగా బతకగలుగుతాం.